5వ వచనంలో గాని చూస్తే, మీరు ఇక్కడ వెల్లుల్లి గురించి ప్రస్తావించబడింది. అసలు వెల్లుల్లి మనము అందరికి తెలిసిందే. ఇందులో ఏమేమి ఉంటాయని గాని మనం చూస్తుంటే దీనిలో అల్సిన్ అనే ఒక పదార్థం ఉంటది. తర్వాత మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి, సెలేనియము, తర్వాత ఫైబర్ ఎక్కువుంటది. ఇది ఏం చేస్తుంది అని చూసినట్లయితే బాక్టీరియా మరియు యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అంటే యాంటీ బాక్టీరియా అండ్ యాంటీ వైరల్. సో, మీ బాడీలో యాంటీవైరల్ ఉన్న వైరస్ ఉన్నా లేదంటే బాక్టీరియా ఉన్నా మీరు రోజు వెల్లుల్లి తీసుకుంటే ఇది దాన్ని ఈ వైరస్‌ని గాని, ఈ బాక్టీరియా గాని మనకి హాని కలగకుండా ఉండటానికి ఇది చేస్తుంది. తర్వాత చాలామంది మనలో ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతా ఉంటారు. అంటే స్ట్రోక్ వచ్చిన వారు గాని, లేదంటే గుండె సంబంధిత జబ్బులున్న వారందరూ కూడా ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతా ఉంటారు. అటువంటి వారు కూడా ఈ వెల్లుల్లి రోజు తినటం ద్వారా ఏమవుతుందంటే రక్తము పల్చబడుతుంది. పల్చగా అవుతది. సో, కాబట్టి దీన్ని మనము రోజు పొరగడుపున 1 లేదా 2 ఎల్లుల్లి గాని తిన్నట్లయితే ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత రక్తపోటుని తగ్గిస్తుంది. అంటే బీపీని తగ్గిస్తుంది. తర్వాత గుండెను రక్షిస్తుంది. ఎవరికైనా బ్లాక్స్ గాని ఉన్నట్లయితే ఇదేం చేస్తుందంటే ఆ బ్లాక్స్‌ని రిమూవ్ చేయటానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్‌ని కూడా ఇది తగ్గిస్తుంది. సో, కాబట్టి మీకు వీలైనంత వరకు దీన్ని మీరు మీ ఆహారంలో దీన్ని వాడటానికి ప్రయత్నము చేయండి. తర్వాత వెల్లుల్లితో పాటు మనము పుదీనా ఎక్కడ రాయబడిందంటే బైబిల్‌లో మత్తయి సువార్త 23:23లో చదివితే అక్కడ మీకు పుదీనా గురించి రాయబడింది. తర్వాత లూకా సువార్త 11:42లో కూడా ఈ పుదీనా గురించి రాయబడి ఉంది. తర్వాత ఆవాల గురించి మత్తయి 13:31, తర్వాత లూకా సువార్త 11:42, తర్వాత ఉప్పు గురించి ఎజ్రా 6:9, తర్వాత యోబు 6:6లో కూడా వీటిలి గురించి రాయబడి ఉంది. తర్వాత చాలామందికి ఎక్కువగా ఈ రక్తనాళాలన్నిటిలో కూడా ఈ బ్లాక్స్ ఉండటం వల్ల, రక్త సరఫరా సరిగ్గా జరగకపోవటం వల్ల చాలామందికి గుండె జబ్బులు ఇటువంటివన్నీ వస్తుంటాయి. అటువంటి వాటిలో వారికి మనకి నేచురల్‌గా దొరికే జ్యూసెస్‌లో 3 జ్యూస్‌లున్నాయి. అవేంటంటే బూడిద గుమ్మడికాయ ఒకటి, తర్వాత సొరకాయ ఒకటి, తర్వాత కీర, కీర దోస అంటారు దీన్ని. సో, కుకుంబర్ జ్యూస్. ఈ 3 మీరు తీసుకున్నట్లయితే మార్చి, మార్చి ఎవరికన్నా ఇవి బ్లాక్స్ ఉంటే వారికి ఒక 6 వారాల నుండి 9 వారాల లోపల బ్లాక్‌లు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా బ్లాక్‌లు ఉన్నవారే కాకుండా బ్లాక్‌లు లేని వారు కూడా తీసుకుంటే రక్తము పలచగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మన బాడీకి అది వలలాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రక్తనాళాలు మళ్ళీ ఈ ఆహ్, ఇవేవైతే బ్లాక్స్ కాకుండా ఈ ఫైబర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకు కావాల్సిన టైంలల్లా మనని ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే, మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ బూడిద గుమ్మడికాయ అయితే చాలా బాగా పనిచేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగనని వారు తాగగలరు. ఎందుకంటే మనం ఆఖరి దినాల్లో ఉన్నాం గాబట్టి, మనం ఎక్కువ శాతం ఈ ఆరోగ్య నియమాల గురించి మనం తెలుసుకుంటున్నాం. కొత్త తర్వాత మనకందరికి తెలిసిన కథనే నేను ఈరోజు మరి ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఆహ్, ఎందుకు దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు అని మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదువుతారా? ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. మీలో ఎవరైనా బైబిల్ ఉన్నట్లయితే మీ చేతిలో ఆహ్, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చదవండి. Yes, sir.
ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నానెను. ఉమ్. చూసారా? అబ్ అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే నీతి న్యాయములు జరిగించడానికి. తన తర్వాత అంటే ఆయన చేస్తాడు. తన తర్వాత తన పిల్లలకు కూడా అతను ఏం చెప్తాడు, చేయమని చెప్తాడు అని దేవుడు తెలుసు కాబట్టి అతన్ని ఎన్నుకున్నాడు. ఉదాహరణకు మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి మనం ఏమనుకుంటాం, ఈ సంవత్సరం అంతా మనకి మంచి జరగాలని మనం భావిస్తాం. కాబట్టి మనం ఆహ్, 31st నైట్ నుంచి మళ్ళీ ఫస్ట్ అంతా కూడా చాలా సంతోషంగా ఉంటాం. అంటే ఆ సంవత్సరం ఈ రోజు గాని మనం సంతోషంగా ఉంటే సంవత్సరం అంతా సంతోషంగా ఉంటామని. తర్వాత మనకి ఈ సంవత్సరం అంతా ఏం జరిగిద్దో మనకు ఐడియా లేదు. జనరల్‌గా ఎవరికీ ఐడియా ఉండదు. కానీ దేవునికి మటికి తెలుసు. మనము మనం గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆయనకి తెలుసు. తర్వాత చనిపోయిన అంతవరకు కూడా మన జీవితాల్లో పిన్ టు పిన్ దేవునికి తెలుసు. ఆ విధంగానే అబ్రాహామును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు దేవుడు మన మన దగ్గర నుంచి ఇది ఒక్క అబ్రాహాంకే చెందదండి. ఇది మనందరికి కూడా చెందుతుంది. ఎందుకు దేవుడు నీతి న్యాయములే జరిగించమంటున్నాడు మానవులను గాని మనం గమనిస్తే, ఆయన యొక్క స్వభావం ఏంటని మనం గమనించినట్లయితే ఎవరన్నా కీర్తనలు 89 14 వచనం చదవండి. కీర్తనలు 89 14 వచనం చదవండి. నీతి న్యాయములు నీ ఆ! సింహాసనమునకు ఆధారములు. కృపా చూసారా? ఆయన సత్యము చాలమ్మా. ఆయన సింహాసనానికి ఆధారం ఏంటంట? నీతి న్యాయములు. కాబట్టే ఆయన నీతిమంతుడు. తర్వాత ఆయన న్యాయవంతుడు. ఎవరు? మన దేవాతి దేవుడు. తర్వాత మీకా 6:8 చదవండి. మీకా 6:8. మీకా 6 మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. హ్మ్. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హ్మ్. మళ్ళీ చదవండి ఒకసారి. మనుషుడా ఏది హ్మ్. ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఆగండి. న్యాయముగా చూసారా? ఒక్క నిమిషం. ఏది ఉత్తమమో దేవుడు ఆల్రెడీ మనకి తెలియజేసేసాడు. ఇది మంచి, ఇది చెడు. ఉదాహరణకు హవ్వ ఆదామును, అవ్వను మీరు ఈ తోటలో అన్నీ తినమన్నాడు గానీ, ఆ చెట్టు పండు తినొద్దంటున్నాడు. తినిన రోజున మీరు మరణిస్తారని కూడా ఆయన చెప్పాడు. మంచిని చూపిచ్చాడు, చెడుని కూడా చూపిచ్చాడు. మీరు తినిన రోజున మీరు మరణిస్తాడన్నాడక్కడ. కానీ వాళ్ళేం చూజ్ చేసుకున్నారు? తినటానికే ప్రాధాన్యత ఇచ్చారు. చదవండి నెక్స్ట్. న్యాయముగా నడుచుకొనుటయు హ్మ్. కనికరమును చాలు. ఏం చేయాలంట మనము? న్యాయముగా నడుచు నడుచుకోవాలంట. సో, దేవుడు ప్రతి ఒక్కరి నుండి కూడా కోరుకుంటుందేంటంటే, ఆయన నీతి గలవాడు, న్యాయవంతుడు గనుక, తన బిడ్డలుగా పిలువబడుతున్న మనం కూడా మనలో ఉండాల్సిన ముఖ్యమైన గుణగణాలు ఏవి అంటే ఇవే. మనలో నీతి ఉండాలి. తర్వాత న్యాయం కూడా ఉండాలి. ఈ నీతిని మీరు చూడాలంటే మనకున్న నీతి ధర్మశాస్త్రం అదే 10 ఆజ్ఞలు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత మీరు ఆదికాండం 17వ అధ్యాయం గాని చదివితే దేవుడు ఆయనకొక ప్రామిస్ చేశాడు. ఏమనంటే మనందరికి తెలిసిందే ఈ వాక్యము. కానీ ఇవి చేయాలంటే ఫస్టు మనలో ఒకటుండాలి. అదేంటంటే దేవునికి ఆయన చెప్పిన దానికి మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోలుండాలి. మీరు ఆదికాండము 22, 17, 18 అధ్యాయము ఒకసారి చదవండి. 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆదికాండం 22, 18వ వచనం లాస్ట్ భాగం మరి చదవండి. మరియు నీవు నా మాట వినినందున ఆ! భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన చాలు. ఆశీర్వదింప చూసారా?
ఎవరి మాట మనం వినాలంట? దేవుని మాట వినాలంట. ఇక్కడ అబ్రాహాంని ఏమన్నాడు? నీవు నా మాట వినినందున చదవండి నెక్స్ట్. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ ఉమ్, సంతానం వలన ఆశీర్వదింపబడనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. నీ సంతానము ద్వారా ఈ భూలోకంలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడతారని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మనకు తెలుసు ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో నువ్వు వాటిని కౌంట్ చేయలేవు కాబట్టి నీ సంతానం కూడా అట్లుంటుంది అన్నాడు. తర్వాత ఇసుక రేణువులంతా ఈ ఎన్నైతే ఉంటే అంతమంది సంతానం నీకు కలుగుతారని దేవుడు ఆయన్ని చెప్పాడు. ఎప్పుడు? మనం యెహోవా మాట వినినప్పుడు. అబ్రహామును దేవుడు పిలిచక ముందు అబ్రహాం యొక్క స్థితి ఏంటని మనం గమనించినట్లయితే యెహోషువ రాసిన యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ 24 2వ వచనం. కొంచెం ఫాస్ట్‌గా చదవండి అమ్మా. యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనం. కొంచెం ఫాస్ట్‌గా చదవండి. యెహోషువ జనులందరితో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కానాను దేశం అంతటా సంచరింపచేసి చాలు చాలు. దేవుని పిలవక ముందు అబ్రహాము, తన తండ్రి అయిన తేరాహు వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు? విగ్రహారాధికులు. అంటే విగ్రహాలని తయారు చేసేవాళ్ళు, ఇలా మార్కెట్లో అమ్మేవారు. అటువంటి కుటుంబం నుంచి అబ్రహాంని ఎన్నుకున్నాడు దేవుడు. దానికి గల కారణం ఏంటంటే అబ్రహాంలో దేవుడు ఏం చూశాడు అంటే నీతి న్యాయాన్ని చూశాడు ఆయన. ఒకటి ఇది మెయిన్ ఆయన ఎన్నుకోవటానికి. తర్వాత దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన మాట విన్నాడు. మీరు అనుకోవచ్చు, ఆయనకి దేవుని గురించే తెలియదు కదా, మరి విగ్రహారాధికుడు దేవుని ఎలా తెలుసుకోగలిగాడు అంటే మీరు ఆదికాండం 33 లేదంటే 37 అధ్యాయాల్లో కానీ చదివితే తర్వాత అబ్రహాం యొక్క చరిత్రను మీరు గనక చదివినప్పుడు అబ్రహాం అంట మనకులాగే ఒక మనిషి, మనకులాగే ఒక మానవుడు. అతడు మనకి ఏ విధంగా అయితే కష్టాలు వస్తాయో, మనకి ఏ విధంగా అయితే అవసరతలు ఉంటాయో, అతను తన దేవతలు కూడా ఆయన ప్రార్థన చేశాడంట ఆ విగ్రహాలకు. కానీ ఏ ఒక్కరు కూడా ఆయనకి సమాధానం ఇవ్వలేదు. ఉదాహరణ కాదు, ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాముకు దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. అతనికి సంతానము లేదు. బహుశా ఆ సంతానం కోసం ఆయన అనేక దేవుళ్ళ కంటే ఆ విగ్రహాలన్నిట్లు కూడా ఆయన మొక్కుంటాడు. కానీ ఏ దేవుడు కూడా వాళ్ళ దేవుళ్ళు ఎవరు కూడా ఆయనకి సహాయం చేయలేదు. కానీ ఒకరోజు మటుకి ఉండట్టుండి ఆకాశం నుండి ఒక శబ్దం విన్నాడు. ఆ శబ్దం ఆయన ఏమంది? నువ్వు నీ భార్యను తీసుకొని నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళినట్లయితే నేను నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాను అనే ఒక స్వరాన్ని విన్నాడు. ఒకడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇతను ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఏం చేస్తాడు? విగ్రహాలను అమ్ముతూ ఉంటాడు కదా, విగ్రహం తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. ఆయన ఇవన్నీ అంటే విగ్రహాలు అమ్ముతున్నప్పుడు బహుశా ఈ దేవుని గురించి, అంటే నిజమైన దేవుని గురించి విని ఉండుంటాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు అతన్ని పిలిచాడో అతను ఆ మాటకు వెంటనే లోబడ్డాడు. మీరు తీసుకోండి, బైబిల్ ఇలాగ చాలామంది ఉన్నారు. నోవాను పిలిచినప్పుడు కూడా దేవుడు నోవా మాట విన్నాడు, అందుకే రక్షింపబడ్డాడు. మీరు మొదటి సమయంలో కానీ చూసుకున్నట్లయితే 5 ఏళ్ల బాలుడిని దేవుడు పిలిచినప్పుడు మొదట పాపం 2 సార్లు పిలిచినప్పుడు తెలియలేదు. మూడోసారి నీ చిత్తం ప్రభువా అన్నాడు. మాట విన్నాడు.
దావీదుని పిలిచినప్పుడు దావీదు కూడా మాట విన్నాడు. హానోకును పిలిచినప్పుడు కూడా దేవుడు హానోకు మాట విన్నాడు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు మొట్టమొదటగా మనం చేయాల్సిందేంటంటే ఆయన మాట వినాలి. ఆయన మాటకు లోబడాలి. ఎప్పుడైతే మనం ఆయన మాటకు లోబడతామో కలిగే ఆశీర్వాదాలు మనం చాలా చూస్తాం. తర్వాత ఆదికాండం 17:8 వచనం గాని చూస్తే దేవుడు ఏ విధంగా ఈ యొక్క ఆహ్, ఆ కానాను దేశాన్ని ఏ విధంగా నీకు ఆస్తిగా ఇస్తానని చెప్పాడో మీరక్కడ దాన్ని చూడొచ్చు. తర్వాత దేవుడు అనేక పలుమార్లు అంటే అబ్రహాం తర్వాత తన సంతానానికి అనేక సార్లు అనేక విధాలుగా దేవుడు వాళ్ళకి ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికి కూడా వీరేం చేశారు? ఎస్పెషల్లీ ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంకెళ్ళే ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడిని వీళ్ళు పలుమార్లు ఏం చేశారంటే విసిగిచ్చారు. సణుగ్గొన్నారు. అంటే మనం కూడా చూడండి దేవుడు మనకి మన జీవితంలో అనేక అద్భుతాలు చేస్తా ఉంటాడు ఒక పక్క. మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సింది దక్కనప్పుడు లేదా మనకు కావాల్సింది తగిన సమయంలో మనకు రానప్పుడు మనం కూడా దేవుని ఇటువంటి సణుగులు, ఇటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు అనేక మార్లు మీరు ఉదాహరణకు చూసినట్లయితే వారికి నీరు లేనప్పుడు దేవుడేం చేశాడు? అక్కడ నీరిచ్చాడు. తర్వాత వీళ్ళకి ఆహారం ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు. ఒక సందర్భంలో రాతి నుంచి కూడా వీళ్ళకి ఏమిచ్చాడు? నీరు అంటే నీళ్లు ఇచ్చాడు దేవుడు. అలా చూసుకున్నట్లయితే అనేక మార్లు వీళ్ళు అడిగినదల్లా కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. కానీ వీళ్ళెవ్వరు కూడా మాట వినలేదు. కాబట్టి మాట విన్నప్పుడల్లా వీళ్ళేమైపోతాం మనం కూడా అంతే. దేవుని మాట విన్నప్పుడు మనం చిక్కుల్లో పడుతూ ఉంటాం. మళ్ళా ఆ చిక్కులో నుంచి మనల్ని దేవుడు బయట పడేస్తుంటాడు. ఆ విధంగా వీరు కూడా ఏం చేశారంటే మాట వినలేదు. మీరు ఈ న్యాయాధిపతులు 3 అధ్యాయము, 4 అధ్యాయము, 6 అధ్యాయం, 9, 11, 13 తర్వాత మొదటి సమయాలు ఇవన్నీ ఈ అధ్యాయాలు గనక చదివారనుకోండి, ఈ అధ్యాయాలంతా చూస్తే దాంట్లో 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి కనానీయులొచ్చి వీళ్ళేం చేశారంటే 20 సంవత్సరాలు వెళ్ళి బానిసలుగా తీసుకుపోయారు. అప్పుడు దెబోరాని దేవుడు పైకి లేపి ఆమె ద్వారా అక్క ఇజ్రాయెల్ ప్రజలు అక్కడి నుంచి తీసుకొనొచ్చినట్లుగా న్యాయాధిపతులు 4 అధ్యాయంలో మనము చూడగలము. తర్వాత మొదటి సమయాలు 7:4లో గాని చూస్తే ఫిలిష్తీయులొచ్చి మనలో ఒక 20 సంవత్సరాలు బానిసలుగా తీసుకుపోయారు. అణగదొక్కారు 20 సంవత్సరాలు ఆళ్ళని. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన సమూయేలుని తీసుకొని వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు అంటే అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం ఇజ్రాయెల్ ప్రజలకి ఏముండాలి? ఒక దేశము ఉండాలి. కానీ వీరు పలుమార్లు దేవునికి లోబడక అవిధేయులై జీవిస్తున్నప్పుడు వీళ్ళని వేరే దేశస్తులొచ్చి వీళ్ళు బానిసలుగా తీసుకొని వెళ్ళటం, అంటే బానిసత్వంలో బతకటం, మళ్ళీ రావటం ఇలా చేస్తూ వచ్చారు. తర్వాత మనం ఆల్రెడీ దానియేలులో చదువుకున్నాం. ఆ చిన్న కొమ్ము ఏదైతే ఉందో ఈ యు వీళ్ళందరినీ ఏం చేసిందో మనం చూసాం. తర్వాత 70వ ఏడీలో ఈ రోమన్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు ఏ విధంగా యూదుల్ని హతమార్చిందన్న విషయం కూడా తెలుసు. ఆ తర్వాత ఈ యూదులకు అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఏం లేదు. ఒక దేశం అంటూ లేదు. సో, మీరు గనక గమనించినట్లయితే ఒక 3 యుద్ధాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అవేంటంటే 1948లో ఒకటి, తర్వాత 1967లో ఒకటి. వీటిల్లో ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఒక దేశం కావాలని వారికి కోరిక పుట్టింది. కాబట్టి వీళ్ళేం చేశారంటే ఆయా దేశాలు అంటే వీళ్ళందరూ చెల్లాచెదరైపోయారు గదా! ఇప్పుడు వారి యొక్క ఏదైతే ఇజ్రాయెల్ దేశం ఉందో ఆ దేశానికి రావటానికి వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత చూసినట్లయితే వారికి 1948లో వీళ్ళకి ఏం కలిగిందంటే ఇండిపెండెన్స్ డే కలిగింది. ఇండిపెండెన్స్ అంటే వారి యొక్క దేశానికి వచ్చి ఇది మా దేశం అని చెప్పుకోగలిగారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఈజిప్టు, సిరియా
తర్వాత జోర్డన్, తర్వాత ఇరాక్, తర్వాత లెబనాన్, ఇవన్నీ కూడా ఏం చేశాయంటే ఈ 5 దేశాలన్నీ కూడా వచ్చి వీరి మీద పడ్డాయి. యుద్ధాన్ని ప్రకటించాయి. అప్పుడు ఈ 5 దేశాల యొక్క స్ట్రెంగ్త్ ఎంతంటే, వారి యొక్క స్ట్రెంగ్త్ పాపులేషన్ ఎంతంటే 20,000,000 అంటే 2,00,00,000 మంది. ఇక్కడ జూలు అంటే యూదులను గనక చూసుకున్నట్లయితే 1,000,000 అంటే 10,00,000 మంది. చూసుకోండి. వారి యొక్క యుద్ధ సామర్థ్యం గనక మీరు గమనించినట్లయితే ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క మొత్తం మిలిటరీ సైన్యం అంతా 50,000 మంది ఉంటే, ఈ ఈజిప్టు, సిరియా, జోర్డను, ఇరాక్ వీళ్ళందరూ కలిపి 2,40,000 మంది ఉన్నారు వీరు. తర్వాత వీరి దగ్గర యుద్ధ విమానాలు 300 ఉంటే, వీరి దగ్గర వచ్చి దాదాపు 1000 ఉన్నాయి. తర్వాత ట్యాంకులు వీళ్ళ దగ్గర 800 ఉంటే, వీళ్ళ దగ్గర 2,500 ట్యాంకులు ఉన్నాయి. తర్వాత వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా సైనికులు ఎంతమంది ఉన్నారంటే 2,64,000 మంది ఉంటే, వీరి దగ్గర దాదాపు 5,47,000 మంది ఉన్నారు. అంటే ఏ ప్రపోర్షన్‌లో చూసినా కూడా ఇజ్రాయెల్ ప్రజల దగ్గర అంత సైన్యము లేదు. అంత యుద్ధ విమానాలు లేవు. అన్ని ట్యాంకులు లేవు. కానీ దేవుడు బైబిలు ఏం చెప్తుందంటే, లేవికాండము 26 అధ్యాయము 3వ వచనం చదవండి. ఇది ఎప్పుడు రాయబడిందంటే ఈ లేఖనము సుమారు 1400 బీసీలోనే రాయబడింది. అదేంటో మనం చూద్దాం. ఇది దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానము. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఇదొకటి. చూడండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని ఆ! నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ ఆ! వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను. మీ హ్మ్. భూమి పంటలనిచ్చును. మీ హ్మ్. పొలముల చెట్లు ఫలించును. ఆ! తర్వాత 7, 8 చదవండి. మీరు మీ శత్రువులను తరిమెదరు. హ్మ్. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడుదురు. హ్మ్. మీలో 5గురు 100 మందిని తరుముదురు. 100 హ్మ్. మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు చాలండి. మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు. చూసారా? మూడో వచనంలో ఏమన్నాడు? మీరు నా ఆజ్ఞలను, నా కట్టడలను మీరు అనుసరించినట్లయితే మీకు ఈ ఆశీర్వాదాలు. తగిన సమయంలో వర్షాన్ని ఇస్తానంటున్నాడు. ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. తర్వాత 7, 8 వచనాల్లో ఏమంటున్నాడు? 5 మంది ఎంతమందిని తరిమేస్తారంట? 100 మందిని తరిమేస్తానన్నాడు. 100 మంది 10,000 మందిని తరిమెదరు అంటున్నాడు. శత్రువులు నేల పడతారంట వాళ్ళ కళ్ళ ముందు. ఇప్పుడు ఇక్కడ జరిగిన యుద్ధంలో ఈ 1948లో జరిగిన యుద్ధంలో మనం చూసాం. వీరికి ఎంత సైన్యం ఉంది, వీరికి ఎంత సైన్యం ఉందని. అయినప్పటికీ కూడా ఈ యుద్ధంలో ఎవరు గెలిచారంటే ఇజ్రాయెల్ ప్రజలే గెలిచారు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. కాబట్టే వీరు అంత ధైర్యంగా యుద్ధము చేయగలిగారు. తర్వాత 1967లో జరిగిన యుద్ధంలో కూడా వీరేం చేశారంటే ఈ గాజా స్ట్రిప్ ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ దేశము, పాలస్తీన్ దేశం కొట్టుకుంటున్నారో ఆ గాజా స్ట్రిప్ కోసం వీరు 6 దినాల్లో యుద్ధం చేసి ఆ గాజా స్ట్రిప్‌ని వీరు తర్వాత వెస్ట్ బ్యాంక్‌ని వీరు కైవసం చేసినట్లుగా మనకి హిస్టరీలో రాయబడి ఉంది. ఎప్పుడిది? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు. అంటే మనము ఆయన మాట వినినప్పుడు. తర్వాత మూడవ యుద్ధం అక్టోబర్ 6, 1973లో జరిగింది. ఇది జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే, ఇజ్రాయెల్ సైన్యము ఈజిప్ట్, సిరియాని తర్వాత మిగతా దేశాల తర్వాత వచ్చి జాయిన్ అయినప్పటికీ, వీరేం చేశారంటే వాళ్ళందరిని కూడా తరిమి కొట్టి, ఈ ఇజ్రాయెల్ బోర్డర్స్ అన్నిటిని కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా వీరు కైవసం చేసుకొని, దాన్ని ఇజ్రాయెలు దేశంగా ప్రకటించుకోగలిగారు వీళ్ళు. తర్వాత డిసెంబర్ 8 తారీఖు 2016 దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఏంటి అద్భుతం అంటే, ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఈ ఐసిస్ అనే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, వారు రాకెట్స్ వేశారు. ఎవరి మీదకంటే, ఇజ్రాయెల్ ప్రజలకి, ఆ దేశం మీదకి రాకెట్లేశారు. వేసినప్పుడంట, ఇది ఇంటర్నెట్‌లో కూడా ఉంది. బహుశా ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. నేనైతే అక్కడి నుంచే తీసుకున్నాను.
మీరు కానీ చూస్తే అప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చిందంట. ఏం తుఫాన్ అంటే దుమ్ము ధూళితో కలిగిన తుఫాను. శాండ్ స్టార్మ్స్ అంటారు వీటిల్ని. ఇది వచ్చి ఆ రాకెట్లు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు. ఈ ఉగ్రవాదులు ఎటు పక్క వేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఫైనల్‌గా ఏమైందంటే ఆ రాకెట్లు వీళ్ళు వేసినయన్నీ కూడా తిరిగి వారికే ఎళ్ళాయంట. దానికి గల కారణం ఏంటంటే ఈ తుఫాను ఈ మధ్యలో రావటం ద్వారా ఆ గాలికి, ఆ తుఫాన్‌కి మళ్ళీ అవి వాళ్ళు ఎవరైతే ఏసారో వాళ్ళ మీదెళ్ళి పడ్డాయి. ఇది కూడా ఒక వాగ్దానమే. మీరు ద్వితోపదేశకాండము 28, 24 వచనం చదివితే మీకు దేవుడక్కడ ఈ వాగ్దానం గురించి వ్రాయబడి ఉంది. ద్వితోపదేశకాండము 28, 24 వచనం చదవండి. ద్వితోపదేశకాండము యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను, ఆ! బుగ్గిగాను చేయును. నీవు హ్మ్. నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదకి వచ్చును. హ్మ్. చూసారా? ఏమేమి వస్తదన్నాడు? మళ్ళీ చదవమ్మా. యెహోవా నీ యెహోవా దేశపు వర్షమును ఆ! ధూళిగాను, ధూళిగాను, బుగ్గిగాను చేయును. దుగ్గిగాను ఆ! చదవండి. చదవండమ్మా. ద్వితోపదేశకాండము 28, 24 చదవండి ఒకసారి మళ్ళీ. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను, బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదకి వచ్చును. చూసారా? నశించే వరకు అది ఎక్కడి నుంచి వస్తుందట? ఆకాశం నుండి వచ్చును అని దేవుడిక్కడ సెలవిచ్చాడు. ఇది యాక్చువల్లీ ఇజ్రాయెల్ ప్రజలు గాని మీరు గాని నా మాటలు ఇనకపోతే మీకిది కలుగుద్దన్నాడు. కానీ ఆ రోజున ఇది ఇజ్రాయెల్ శత్రువులకు ఇది జరిగింది. ఈ ధూళితో కూడిన ఈ యొక్క తుఫాను ఇజ్రాయెల్ ప్రజలకు ఈ ఉగ్రవాదులకు మధ్యలో అది వచ్చి ఆగింది. ఈ ఉగ్రవాదులందరూ కూడా ఆ ధూళి, ఆ యొక్క తుఫాను వల్ల మనం చనిపోయినట్లుగా చూసాం. తర్వాత మీరిప్పుడు నవీన కాలపు ఇజ్రాయెల్ ప్రజలు గనక చూసినట్లయితే వీరు గత 20 సంవత్సరాల్లో వీరు ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారో మనము చూడగలము. ఎస్పెషల్లీ చాలామంది గత 10 సంవత్సరాల్లో ఈ చైనా, రొమానియా, సౌత్ అమెరికా, తర్వాత ఆఫ్రికా ఖండాల నుంచి ఈ దేశానికి వలసలు వెళ్లారు. ఎంతమంది వెళ్లారంటే దాదాపు 2,03,000 మంది దాకా వలసలు వెళ్లారక్కడికి. వెళ్ళి వీళ్ళు ఏం చేశారో మనం ఒకసారి చూద్దాం. ఇది కూడా ఒక ప్రవచనమే. మీరు జెకర్యా 8వ అధ్యాయము 20, 23 చదవండి. జెకర్యా 8వ అధ్యాయము 20వ వచనం నుండి 23 వచనాలు చదవండి. తర్వాత ఇంకొకరు రెండో దినవృత్తాంతములు 6వ అధ్యాయము 32-33 వరకు చదవండి. జెకర్యా 8వ అధ్యాయము 20వ వచనము 23 వరకు చదవండి. ఒక పట్టణపు వారు మరియొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. చూసారా? ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి వలస వస్తారంట. వచ్చి వీరు దేవుని గురించి తెలుసుకుంటారంట. తర్వాత రెండో దినవృత్తాంతములు 6, 32-33 వరకు చదవండి. మరియు నీ జనులైన ఇశ్రాయేలీలు సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చియు వినిన వారై దూరదేశము నుండి వచ్చి ఈ ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలమగు ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలీలు తెలుసుకొనున్నట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ యన్యులు నీకు మొర్రపెట్టిన దానిని నీవు దయచేయుదుగాక. చూసారా? ఇదొక ప్రాఫెసీ మళ్ళీ.
చాలామంది వస్తారంట. వచ్చి ఆయనకి అక్కడ ఆ ఆలయం తట్టు మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఆకాశం నుండి ఆ మొరకు జవాబు దయచేస్తాడనేసి చెప్తున్నాం. వీరికెలా తెలుసు? అబ్రహాముకు కూడా ఎలా తెలిసింది? అక్కడ ఆయన విగ్రహాలు అమ్ముతుంటే ఆయనకు తెలుసుకోగలిగాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి ఎవరు తెలుసుకుంటారంట? అనేక దేశాల వారు కూడా తెలుసుకుంటారంట. మీరు గాని ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్లి గాని చూసినట్లయితే, లేదు మేము ఇండియాలో ఉన్నాం గదా! మాకెలా తెలుస్తుందన్నట్లయితే, ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. దాన్ని బట్టి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ఒక్కసారి మాటిస్తే ఆ మాటను ఎన్నడూ తప్పడు. మానవులు తప్పుతారేమో గానీ దేవుడు తప్పడు. మీరు మీ పిల్లలు గాని, లేదంటే కాలేజ్ చదువుతున్న వారు గాని, ఎవరైనా సరే, మనం అనేక సందర్భాల్లో ఇది వినుంటాం. పెన్ డ్రైవ్. ఇప్పుడు చాలామంది చర్చెస్‌లో పాటలు పెట్టాలంటే, పెన్ డ్రైవ్ తీసి పెడతా ఉంటారు. లేదంటే డేటాని స్టోర్ చేయాలన్నా కూడా చాలామంది పెన్ డ్రైవ్‌లు పెట్టుకుంటా ఉంటారు. లేదంటే ఫోటోలు దాచుకోవాలన్నా పెన్ డ్రైవ్ వాడుతూ ఉంటారు. ఈ పెన్ డ్రైవ్ ఎవరు కనిపెట్టారనుకున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు కనిపెట్టారు. తర్వాత ఏషియా 61 6 వచనం ఒకటి చదవండి. తర్వాత యెషయా గ్రంథము 49 మూడో వచనం ఒకరు చదవండి. యెషయా 61, 6 ఒకరు చదవండి. తర్వాత యెషయా 49 మూడో వచనం ఒకరు చదవండి. చదువుతున్నారా? యెషయా 61, 6 వచనం. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు అని రాయబడింది. ఈట్ వెల్త్ ఆఫ్ నేషన్స్. ఎలాగా అంటే మీరు పెన్ డ్రైవ్ కొన్న ప్రతిసారి దాంట్లో కొంత ఎవరైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు దీన్ని కనిపెట్టారో వారికి రాయల్ ఇన్‌కమ్ వెళ్తుంది. సో, ఇక్కడ మనం చదివిన ప్రకారం ఏమని చదివాము? జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు అన్నాడు. అంటే మీరు ఈ పెన్ డ్రైవ్‌ని ఒక రూ. 500 పెట్టి కొన్నారనుకోండి. దీంట్లో వాళ్ళ యొక్క రాయల్ ఇన్‌కమ్ ఎంతైతే ఉంటుందో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక రూ. 100 అనుకుందాం. రూ. 100 వాళ్ళకే ఎళ్ళిపోతాయి. ఉదాహరణకు రోజు ఈ పెన్ డ్రైవ్‌లు చాలామంది కొంటుంటారు. ప్రపంచం మొత్తం కొంటా ఉంటారు ఈ టెక్నాలజీని. రోజుకి ఒక లక్ష మంది కొన్నారనుకుందాం 500 పెట్టి. దాంట్లో రూ. 100 చొప్పున తీస్తే, ఆ కనిపెట్టిన అతనికి ఎన్ని వందలెళ్ళినట్టు? 1,00,000 ఇంటూ 100 ఏసుకోండి మీరు. ఒ నెలకెంత? సంవత్సరానికెంత? సంవత్సరాలకెంత? ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. తర్వాత 49 మూడో వచనం. నీలో నన్ను మహిమపరచుకొందునని ఆయన నాతో చెప్పాను. ఇప్పుడు ఇది ఇశ్రాయేల్ ప్రజలు కనిపెట్టారు అంటే, ఇది ఎవరికి ఘనత వెళ్తుంది? వారికంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందంటారు? ఇంత జ్ఞానం ఎవరిచ్చుంటారు వారికి బహుశా? వాళ్ళ దేవుడిచ్చుంటాడు. బహుశా అందుకనే వారికి అంత జ్ఞానము. అప్పుడు ఇక్కడ ఎవరు మహిమపరచబడ్డారు? పరలోకంలో ఉన్న దేవాతి దేవుడు మహిమపరచబడ్డారు. సో, కాబట్టి ఏమంటున్నాడు? నీలో నన్ను మహిమపరుచుకొందునని ఆయన నాతో చెప్పాను. కాబట్టి క్రైస్తవులు ఏ పని చేసినప్పటికీ దేవునికి మహిమకరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. తర్వాత వీరికి 80% అంతా కూడా ఎడారే. కానీ వీరేం చేశారంటే ఈ ఎడారిని కాస్త వీరు పంట పొలాలుగా చేసుకొని వీరి యొక్క ఆహారాన్నంతా కూడా వీరు ఈ ఎడారిలోనే పండించుకుంటున్నారు. తర్వాత ఇటీవల కాలంలో ఇది 2018 జా జనవరి 4వ తారీఖు
మన దేశ ప్రధాని, తర్వాత ఇజ్రాయెల్ దేశ ప్రధాని ఇద్దరు కూడా ఈ సీ వాటర్‌ని ఏ విధంగా ప్యూరిఫై చేయాలని టెక్నాలజీ గురించి మాట్లాడారు. ఇది ఇజ్రాయెల్ ప్రజలకేంటంటే చుట్టూరు వాళ్ళకున్నదేంటంటే సముద్రం. కాబట్టి వారికి నీరు తక్కువ, ఎడారి ప్రాంతం ఎక్కువ, తర్వాత ఉన్న నీరంతా కూడా ఉప్పు నీరు. కాబట్టి ఈ ఉప్పు నీరు నుండి వీరేం జేయాలంటే, మంచినీరు ఏ విధంగా తయారు చేయొచ్చనే ఒక టెక్నాలజీని వీరు కనిపెట్టారు. దాన్ని మన ప్రధానమంత్రి కూడా వీరేం చేశారంటే, బహుమతిగా ఇచ్చినట్లుగా మీరు ఈ ఫోటోగ్రాఫ్స్ చూడొచ్చు. తర్వాత ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీని మన ఇండియా, భారతదేశాన్ని కూడా త్వరలో దీన్ని తీసుకొని వస్తన్నట్టుగా వీళ్ళొక అగ్రీమెంట్ కూడా చేసుకున్నారు. తర్వాత మనకి ఇజ్రాయెల్ దేశం అంటే పాలు, తేనెలు ప్రవహించు దేశముగా దేవుడు అక్కడ చెప్పాడు. సో, పాలు ప్రవహించు దేశం అంటే ఉదాహరణకు 2018లో వీళ్ళు ఒక కౌ అంటే ఒక ఆవు దాదాపు 17,000 లీటర్ల పాలును అదిచ్చింది. అంటే అర్థం చేసుకోండి. వీళ్ళకి ఎంత పాలు ప్రొడక్షన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ ఎంత తయారు చేస్తున్నారో మీరు చూడొచ్చు. వారి దగ్గరున్న ఆవులు ఇవి. ఇటువంటి ఫార్మ్‌లు వాళ్ళ దగ్గర ఎన్నున్నాయంటే దాదాపు 760 డైరీ ఫార్మ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మొత్తం వీళ్ళ దగ్గర ఆవులు ఎన్నున్నాయంటే 1,30,000 ఆవులున్నాయి. ఈ స్పెషల్ అనమాట ఈ ఆవులు. తర్వాత వీరి యొక్క మిల్క్ ప్రొడక్షన్ ఎంతుందంటే 1,500 మిలియన్ల లీటర్లు. సో, మీరు లెక్కేసుకోండి. ప్రపంచంలోనే అధికముగా పాలను ఉత్పత్తి చేసే దేశము ఏదైనా ఉందా అంటే అది ఇజ్రాయెల్ దేశము. తర్వాత ఈ పాలలో నుంచి వచ్చిన బై ప్రొడక్ట్స్ పెరుగు కావచ్చు. మనం పెరుగంటాము. ఇక్కడ వాళ్ళంతా యోగర్ట్ అంటారు. తర్వాత దాని నుంచి తీసిన ఫ్యాట్ కావచ్చు. దాంట్లో నుంచి తీసిన చీజ్ కావచ్చు. ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్‌లు. ఇవన్నీ కూడా వాళ్ళు అమ్ముతారు మళ్ళీ. సో, దాని నుంచి వచ్చే ఇన్‌కమ్ ఎంతుంటుందో మీరొకసారి అర్థము చేసుకోండి. తర్వాత మన భారతదేశంలో కూడా మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడతాం. మన పల్లెటూర్లో ఎక్కడికెళ్ళి చూసినా ఈ డ్రిప్ ఇరిగేషన్ ఉంటది. ఇది ఎవరు కనిపెట్టారంటే 1960 సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రజలు కనిపెట్టారు. సో, ఈ డ్రిప్ ఇరిగేషనే భూప్రపంచం అంతా ఇప్పుడు వాడుతుంది. తర్వాత ఈ సోలార్ పవర్ అంటే సూర్యుని యొక్క శక్తిని అంటే సోలార్ ఎనర్జీని కాస్త మనము ఈ విధంగా వాడొచ్చు అని చెప్పింది కూడా ఇజ్రాయెల్ ప్రజలు. తర్వాత ఇంకేం చేశారంటే గ్రెయిన్ కుకూన్స్ ఇవి ఆఫ్రికా దేశంలో ఏంటంటే పందికొక్కులు, ఎలుకలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, వాటి నుండి కాపాడటానికి తర్వాత అక్కడ వాతావరణంలో జరిగే మార్పుల వల్ల కూడా ఈ యొక్క ధాన్యము నిల్వ చేయలేరు. కాబట్టి వీళ్ళేం చేశారంటే ఒక టెక్నాలజీని కనిపెట్టారు. ఆటిలి పేరంటే గ్రెయిన్ కుకూన్స్. సో, వీటిలో వీళ్ళేం చేస్తారంటే ఆ ధాన్యాన్నంతా కూడా వీళ్ళు స్టోర్ చేస్తారు. ఇది కూడా వీరే కనిపెట్టారు. తర్వాత సోలార్ పవర్ దీన్ని కూడా వీరే కనిపెట్టారు. అంతకుముందు ఎవరు వాడలేదు. వీళ్ళు ఈ యొక్క టెక్నాలజీని కనిపెట్టిన తర్వాత ప్రపంచం అంతా కూడా దీని వెనకాల పరిగెడతాం. తర్వాత వియట్నాం నుంచి ప్రతి సంవత్సరం కూడా 350 మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ అగ్రికల్చర్ టెక్నాలజీని అంటే అగ్రికల్చర్ ఏ విధంగా చేస్తారని వీళ్ళు నేర్చుకుంటారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచానంతట కూడా ఆహారాన్ని ఏ విధంగా పండించాలనే వాటిల మీద వీరు సెమినార్స్ కండక్ట్ చేస్తా ఉంటారు ప్రతి సంవత్సరం. అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఇన్ని టెక్నాలజీలు వాడుతున్నారంటే, దాన్ని చూసి అందరూ తీసుకుంటున్నారు. అక్కడి నుంచి అందరూ తీసుకుంటున్నారు ఆటిల్ని. సో, వాడిన ప్రతిసారి కూడా ఏ దేవుడికి మహిమ కలుగుతుంది? పైనున్న నిజ దేవుడికి మహిమ కలుగుతుంది. సో, 2018లో భారతదేశం కూడా ఇజ్రాయెల్ ప్రజలతో ఒక ఎంఓయూ చేసుకొని, ఆ ఎంఓయూలో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇంతమంది స్టూడెంట్స్ మీ దేశానికొచ్చి ఈ అగ్రికల్చర్ గురించి నేర్చుకుంటారని ఒక ఒప్పందాన్ని కూడా వారు చేసుకున్నారు. తర్వాత మిలిటరీ పవర్‌లో కూడా వీరు 16వ ర్యాంక్‌లో ఉన్నారు. వీరి దగ్గర ఏమున్నాయంటే లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ గూడా. యాంటీ స్పైక్ హ్యాండ్ మిసైల్ అంటే మిసైల్స్‌ని చేతిలో నుంచే వీళ్ళు ప్రయోగించొచ్చు. సో, అటువంటిదుంది. తర్వాత ఐడీఎఫ్ ఐరన్ డోమ్ మొన్న గాజాలో జరిగిన
ఈ యొక్క యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రజల మీదకి వీళ్ళు హమాస్ వారు రాకెట్లు వదిలినప్పుడు తిరిగి వీరు వారి మీదకేసిన ఈ ఐడీఎఫ్, ఐరన్ డోమ్ కూడా ఇవే. ఈ టెక్నాలజీ అంతా కూడా వీరి దగ్గరుంది. తర్వాత డ్రోన్స్ ఇప్పుడు చాలా పాపులర్. ఒక ప్లేస్‌లో కూర్చొని ఎవరినైనా వీళ్ళు అటాక్ చేయొచ్చు. అటువంటి డ్రోన్ టెక్నాలజీని కనిపెట్టింది కూడా ఇజ్రాయెల్ ప్రజలు. ఇవన్నీ కూడా వీళ్ళెవరికి సప్లై చేస్తున్నారంటే, ఈ ధనిక దేశాలు. ఉదాహరణకు అమెరికా, ఇండియా, తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్, యూకే, తర్వాత యూరోపియన్ కంట్రీస్ కొన్నిట్లికి వీళ్ళు వీటన్నిటిని కూడా సప్లై చేస్తున్నారు. సో, దీని ద్వారా వచ్చే ఇన్‌కమ్ అంతా కూడా మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలకే వెళ్తుంది. తర్వాత మన ఇండియన్ ఎయిర్‌పోర్ట్‌లో మనం చూస్తున్న ఈ సెమీ రోబోటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి ఏరోప్లేన్‌ని కనెక్ట్ చేస్తాయన్నమాట. సో, ఇవన్నీ కూడా అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్న పరికరాలు. తర్వాత ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం వారి దగ్గర నుంచి తీసుకున్న డ్రోన్‌లే. వారి టెక్నాలజీ. తర్వాత ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయము 7-9 వరకు గన మనం చూసుకున్నట్లయితే, అక్కడ దేవుడు వీళ్ళకి ఈ యొక్క కాపర్ మైన్ గురించి అక్కడ తెలియజేయబడింది. తర్వాత 1960లో వీరు కొన్ని తవ్వకాలు చేస్తున్నప్పుడు ఆ కాపర్ మైను ఆ ప్రదేశంలో ఉన్నట్లుగా వీరు కనిపెట్టగలిగారు. సో, ఈ కాపర్ మైన్ నుంచి వచ్చిన ధనమంతా కూడా వీరు ఇజ్రాయెల్ దేశానికే చెందుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంతే గాకుండా వీరు ఇంకొన్ని పరికరాలు అంటే మెడికల్ ఫీల్డ్‌లో కూడా కొన్ని పరికరాలు కనిపెట్టారు. దాని పేరేంటంటే రీవాక్. ఎవరికైతే పక్షపాతం కలిగి లేదంటే కాళ్ళు నడవలేరో అటువంటి వారికి కూడా ఈ రీవాక్ అనే ఆహ్, ఒక పరికరాన్ని వీళ్ళు కనిపెట్టారు. ఇదేం చేస్తుందంటే మనం కొంచెం మూవ్‌మెంట్ ఉన్నా సరే దీని సహాయంతో మనం ఎక్కడికైనా నడవగలము, కూర్చోగలము, మనం ఏ పనైనా చేసుకోగలము. సో, దీన్ని కూడా వీరు కనిపెట్టారు. ఇది త్వరలో ఆల్రెడీ మార్కెట్‌లో కొన్ని దేశాల్లో ఇది వాడుతున్నారు. ఇంకొన్ని దేశాలకి ఇది త్వరలో రాబోతుంది. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఎంత టెక్నాలజీ ఉందంటే, ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది చనిపోతూ ఉంటారు. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి. అందుకని వీరేం చేస్తారంటే, ఈ ఆపరేషన్‌ని వీళ్ళు రోబోటిక్ ఆపరేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ యూకేలో కూడా చాలా ఆపరేషన్స్ అన్నీ కూడా రోబోటిక్ సర్జరీసే జరుగుతున్నాయి. వీటిలికి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు డాక్టర్స్‌కి. సో, అటువంటి టెక్నాలజీని కూడా వీరు కనిపెట్టగలిగారు. సో, ఆ టెక్నాలజీ కూడా వీరికే చెందింది. తర్వాత మనందరికి తెలుసు మలేరియా. ప్రపంచంలో ఎక్కువ మందిని చంపే జబ్బు ఏదైనా ఉంది అంటే అది మలేరియా. దీన్ని మనకి రిజల్ట్ రావాలంటే మనం పొద్దున్నే రక్త పరీక్షకి ఇస్తే అది గంటన్నర, 2 గంటల్లో మనకి చేసి మనకి ఇస్తారు రిజల్ట్. కానీ వీరు కనిపెట్టిన టెక్నాలజీ జస్ట్ ఒక 15 మినిట్స్‌లో అంటే 15 నిమిషాల్లో మన రక్త నమూనా ఇచ్చామంటే 15 మినిట్స్‌లో వారు మనకి రిజల్ట్స్ ఇచ్చేస్తారు. సో, దాని ద్వారా మనం అనేక మందికి ఈ మలేరియా వ్యాధి నుండి మనం వారిని రక్షించగలుగుతాం. తర్వాత ఇంకో టెక్నాలజీ ఏం కనిపెట్టారంటే జూన్ 3, 2019లో వీళ్ళు ఇంకో టెక్నాలజీ ఏం పెట్టారంటే ఫ్రీజింగ్ ఏ క్యాన్సర్ సెల్. ఇప్పుడు చాలామందికి క్యాన్సర్ ఉంటుంది. సో, క్యాన్సరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ క్యాన్సర్ సెల్‌ని మనం ఫ్రీజ్ చేయొచ్చు అనే టెక్నాలజీని కూడా వీరు కనిపెట్టారు. అది కూడా జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో మనం ఏం చేయొచ్చంటే, ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి క్యాన్సర్ ఉందని నిర్ధారించిన తర్వాత దాన్ని మనం 1 ½ అవర్, 2 అవర్స్‌లో మనం దాన్ని ఆ క్యాన్సర్ సెల్స్‌ని ఫ్రీజ్ చేయొచ్చు. ఫ్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ క్యాన్సర్ సెల్ అనేది గ్రో అవ్వదు. సో, గ్రో అవ్వకుండా తర్వాత దాన్ని మనము ఆ క్యాన్సర్ సెల్‌ని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటది. ఆ టెక్నాలజీ కూడా వీళ్ళు కనిపెట్టారు. తర్వాత స్నిఫ్ ఫోన్ అనే టెక్నాలజీని కనిపెట్టారు. ఇదేంటంటే బ్రెత్ అనలైజర్ టైప్. ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా, డైమెన్షియా ఉన్నా, తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్నా, ఇటువంటి జబ్బులన్నిట్లు కూడా ఇదేం చేస్తుందంటే, జస్ట్ వాళ్ళు దాన్ని ఊదితే, నోట్లో పెట్టుకొని ఊదితే, అది ఆ జబ్బునది ఐడెంటిఫై చేస్తుంది. సో, ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దాన్ని
ఆ జబ్బుకు తగ్గ మందులిచ్చి వారిని నయం చేయడానికి అవకాశం ఉంటది. ఇది కూడా అతి త్వరలో ప్రపంచంలోనికి రాబోతుంది. మీరు నూజివీడు చరిత్ర చూసుకుంటే అక్కడ జీఎంహెచ్ అని గ్రిఫోర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. చాలా ఫేమస్ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. గ్రిఫోర్డ్ మెమోరియల్ హాస్పిటల్‌లో నా చిన్నతనంలో కంటే నేను పుట్టకముందు అనుకుంటా. మరి నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. డాక్టర్ హిస్కాక్స్ అని ఒక లేడీ డాక్టర్ ఉండేవారు. ఈమె ఆమె వార్డ్‌లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా పేషెంట్ క్యాన్సర్ ఉన్నట్లయితే వారి ఒంటి నుంచి వచ్చే వాసన బట్టి ఆమె పసిగట్టి అతని ముందు పిలిపించి అతనికి కొన్ని టెస్టులు చేసి అతను వెంటనే సీఎంసీ వేలూరుకి ట్రాన్స్‌ఫర్ చేసేది. అక్కడ కొన్ని టెస్టులు చేసిన తర్వాత వారు ఇతనికి క్యాన్సర్ ఉందని నిర్ధారించేవారు. మళ్ళీ ఆ పేషెంట్ ఈమె దగ్గరకొచ్చినప్పుడు ఆమె నోట్ చేసుకునేది. సో, అలాగా ఆమె ట్రీట్ చేసేదంట ఆ డాక్టరు. చూడండి. అటువంటి డాక్టర్స్ ఉన్నారు. కానీ, ఆ టెక్నాలజీ ఎన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కనిపెట్టారో చూడండి. తర్వాత మనం చాలా చోట్ల అంటే మన భారతదేశంలో మనం చాలా చోట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పెడతాం. అంటే వేడి నీళ్ళు పెట్టడానికి రూఫ్‌లో మనం ఇయి పెడతాం. ఈ టెక్నాలజీని కూడా వీరే కనిపెట్టారు. తర్వాత లేజర్ కీబోర్డ్ అనే టెక్నాలజీని కూడా వీరే కనిపెట్టారు. అంటే మన కీబోర్డ్ అవసరం లేదు. జస్ట్ ఆ కీబోర్డ్‌కి అది గాని మనం పెట్టితే ఆ కీబోర్డ్ అక్షరాలన్నీ అక్కడ ఉంటాయి. సో, మనం ఎక్కడ కూర్చున్నా సరే ఈ టైపింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత చాలామందికి ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్‌లో కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. వీటిని డిటెక్ట్ చేయాలంటే లోపలికి ఏం చేస్తారు? ఎండోస్కోపీ పంపించి చెక్ చేస్తారు. అది చాలా పెయిన్‌ఫుల్ ప్రొసీజర్. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా ఒకటొచ్చింది. అదేంటంటే పిల్ క్యామ్. ఈ పిల్ క్యామ్ ద్వారా దాన్ని ఒక జస్ట్ మనం టాబ్లెట్ ఏసుకున్నట్టు ఏసేసుకుంటే మనకది అక్కడ డిటెక్ట్ చేసి మనకి రిజల్ట్స్‌ని ఇచ్చేస్తుంది. సో, అటువంటి టెక్నాలజీ కూడా వీరు కనిపెట్టారు. అలాగనే మీరు చూసుకుంటే మనం ఏదైతే ఇప్పుడు కంప్యూటర్‌లో వాడుతున్నామో ఐ3, ఐ5, ఐ7 అనే ఒక చిప్స్ ఏవైతే వాడుతున్నామో ఇంటెల్ కోర్స్ చిప్స్ ఇవన్నీ కూడా వీరు తయారు చేసిందే. సో, ఇవన్నీ కూడా దేవుడు వారిని అన్ని రంగాల్లో కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టే ఇజ్రాయెల్ దేశము అంత ఆశీర్వాద దేశము. దానికి గల కారణము 3 ఉన్నాయి. అవేంటంటే అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము మాట విన్నాడు. ఒబే చేశాడు. తర్వాత ఆయన చేసిన దాంట్లో ఇంకోటేంటంటే ఆదికాండము 22 అధ్యాయము ఎవరైనా చదువుతారా? ఆదికాండము 26 అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదువుతారా? ఉన్నారా అసలు ఎవరన్నా? నేనే మాట్లాడుతున్నానా? ఆదికాండము 26 అధ్యాయము 5వ వచనం. ఒక్క నిమిషం బ్రదర్. ఇవన్నీ మీరు చదవాలని నేను మీకు చెప్తున్నాను. 26:5 అండి. అవును. ఏలయనగా హ్మ్. అబ్రహాము నా మాట విని నేను ఆగండి. విధించి ఫస్టు అబ్రాహాం ఏం చేశాడంట? ఆయన మాట విన్నాడు. ఒబే. తర్వాత. నేను విధించిన నా ఆజ్ఞలను, హ్మ్. నా కట్టడలను, హ్మ్. నా నియమం హ్మ్. గైకొనెనని చెప్పెను. హ్మ్. నా ఆజ్ఞలు, నా నియమాలు, నా కట్టడలను అన్నీ కూడా ఆయన ఏం చేశాడు? గైకొన్నాడు. ఉదాహరణకు ఒక మనిషితో మనం ఎప్పుడు ఏకీభవిస్తాము? మనము ఆయన ప్రేమించినప్పుడు ఆయన 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 ఏం చెప్తాడో అవి చేయడానికి మనం ఇష్టపడతాం. అబ్రాహాం కూడా దేవుని ప్రేమించగలిగాడు కాబట్టి వాటిని చేయగలిగాడు.
లేదంటే చేసేవాడు చేయలేడు. ఏ మనుషుడు కూడా చేయలేడు. మీరు యోహాను రాసిన పత్రిక 14 అధ్యాయం గన చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. ఆ మాట మనం చదవాలి. యోహాను సువార్త 14 అధ్యాయము. రిఫరెన్స్ బ్రదర్ 14 అధ్యాయము 15వ వచనం చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల హ్మ్. నా ఆజ్ఞలను గైకొందురు. చూసారా? ఎప్పుడు గైకుంటామంట? మనం ఆయన ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను గైకుంటాం. ఇప్పుడు అబ్రాహాము మొదట ఏం చేశాడు? ఆయన మాట విన్నాడు. మనం ఆదికాండం 22 అధ్యాయం 18వ వచనంలో చదివాం. అతడు నా మాట విన్నాడు అనే దేవుడు చెప్తున్నాడు. ఇక్కడికొచ్చేపాటికి ఏంటి? నా ఆజ్ఞలను, నా నియమాలను, నా కట్టడలను ఆయన గైకున్నాడని ఇక్కడ చెప్తున్నాడు. సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. సో, ఎప్పుడు మనం వీటిని గైకొంటామంటే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. వెరీ సింపుల్. హానోకు ఆయన మాట విన్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు. ఎలా గైకొన్నాడంటే, ఆయన ప్రేమించాడు. సో, మన జీవితంలో కూడా మనకు ఉండాల్సింది ఏంటంటే, మొదట మాట వినాలి. 2 ప్రేమించ ప్రేమించాలి దేవుణ్ణి. 3 అబ్రహాము ఏమని పిలుస్తున్నాం బైబిల్‌లో? విశ్వాసముకు తండ్రి అని పిలుస్తున్నాం మనం. అపో ఎక్కడంటే హెబ్రీ 11:9లో పౌలు గారు అంటాడు. ఆయన విశ్వాసానికి తండ్రిని అక్కడ మాట్లాడుతున్నాడు. ఇవి ఒక అబ్రహాంకేనా అంటే కాదు. మనలో కూడా ఏముండాలి అంటే దేవునికి లోబడే మనసు ఉండాలి. ఆయన ప్రేమించే తత్వం ఉండాలి మనలో. మనకి ఏమొచ్చినప్పటికీ కూడా ఆయన యందు మన విశ్వాసం ఏదైతే ఉందో దాని నుండి మనము తొలగిపోకూడదు. ఈ 3 మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా దేవుడు ఏవైతే మన కొరకు చేయాలని భావిస్తున్నాడో అవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరుతాయి. తర్వాత ఇంకో 2 విషయాలు కూడా చెప్పాలి నేను. మీరు సామెతలు తీసినట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడింది. సామెతలు 3 అధ్యాయము ప్రసంగిది. అంటే మనిషి యొక్క అంటే దేవుడు మన కొరకు ఆయన నియమించిన అంటే మనిషి ఏం చేయాలనేది అక్కడ రాయబడింది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలని అక్కడ రాయబడింది. దాని రెఫరెన్స్ మర్చిపోతాను. కట్టడా అంటున్నాడు దేవుడు. ఇది చెప్పి ఇదే మీకు నేనిచ్చే కట్టడా అంటున్నాడు. ఓకే. నేను ఈసారి చెప్తాను. సో, ఆ! ఎక్లేసియా సామెతలు. సామెతలు 12 అధ్యాయము 9-14 వరకు చదవండి. సామెతలు కాదు. ప్రసంగి అండి. సారీ ప్రసంగి. 12 అధ్యాయము. ప్రసంగి 12 ఒకసారి చదవండి. 9 నుంచి చదవండి. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములకోలల వలెను
చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా బడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. చదవమంటారండి మొత్తం? చదవండి. ఇదే మెయిన్ చదవండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. చాలమ్మా, భూమిపై చాలు. ఒక నిమిషం. తర్వాత ప్రకటన 14 అధ్యాయము మొదటి దూత వర్తమానం చదువుదాం. ఇక్కడ చూడండి, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమే అని మనం కానీ చూసుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. అంటే జరుగుతుండాలి ఈ ప్రాసెస్. ఎప్పటి వరకు? ఆయన వచ్చేదాకా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. ఇది అంటే అనుసరిస్తూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి. హానోకుని దేవుడు పిలిచినంత వరకు కూడా, అంటే పైకి ఆయన తీసుకునేంత వరకు కూడా ఆయన దేవునితోనే నడిచాను అని అక్కడ రాయబడి ఉంది. తర్వాత ఇప్పుడు 14 అధ్యాయం చదవండి. ప్రకటన 14, ఐ థింక్ 6, 7 వచనం చదవండి. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటింపబడినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. చాలమ్మా. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఎవరికి నమస్కారం చేయాలని ఉంది? ఎవరైతే ఈ భూమి ఆకాశం సృజించారో వానికే నమస్కారం చేయమంది. ఎవరికి భయపడాలని ఉంది? మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన గనుక ఆకాశము భూమిని సముద్రమును జలధారులను కలుగు చేసిన వానికి నమస్కారం చేయడని ఓ గొప్ప స్వరముతో చెప్పాను. సో మనం ఇక్కడ ప్రసంగిలో చదవబడిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించు చుండవలెను. ఇదే మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 14 అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? దేవునికి భయపడాలంటున్నాడు, ఆయనను మహిమపరచాలంటున్నాడు, తర్వాత ఆయనకే నమస్కారం చేయాలంటున్నాడు. మీరు కానీ 10 ఆజ్ఞలు కానీ చూసుకుంటే 10 ఆజ్ఞల్లో దేవుడు చెప్తున్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రసంగిలో చెప్పబడినవి ఒకటే. తర్వాత ప్రకటన గ్రంథంలో మొదటి దూత ఏదైతే చెప్తుందో అది కూడా ఒకటే. ఇవన్నీ కూడా అబ్రహాము చేయగలిగాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమేమి ఉండాలంటున్నాడు ఇక్కడ? దేవునికి లోబడే తత్వం ఉండాలి మనలో. తర్వాత ఆయన్ను ప్రేమించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను ప్రేమించాలి. మూడవది ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉండాలి. ఈ 3 అబ్రహాములో ఉన్నాయి కనుకనే దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించే సంగతి మనము మర్చిపోకూడదు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తర్వాత పాస్టర్ శ్రీను గారు ఆశీర్వాదాలు ఇస్తారు. సర్వోన్నత సర్వాధికారి సర్వసృష్టికర్త వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గతించిన తండ్రి, పగలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు. కొద్ది నిమిషాల పాటలతోనూ వాక్యంతో నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, ఇప్పుడు దాకా మేము ధ్యానించిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. మేము ఏవైతే కోల్పోతున్నామో తండ్రి, మాకు మళ్ళీ తిరిగి మీరు వాటిని గుర్తు చేసిన విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకున్నాం. ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి తండ్రి. మరొకసారి తండ్రి, మాలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే తండ్రి మీరు స్వస్థపరచమని కూడా బతిమాలుకొంచున్నాం. సహాయం చేయండి.
తండ్రి మేము 2024లో తండ్రి రాబోయే ఈ చెడు కాలాన్ని ఎదుర్కొన్నట్టుకు గాను తండ్రి 2024లో మేము ప్రిపేర్ అయ్యే స్వభావాన్ని మాకు దయచేయమని కూడా బతిమాలుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఇంకను నీ యొక్క ప్రేమను గురించి మేము తెలుసుకోవడానికి తండ్రి మాకు జ్ఞానం ఇవ్వమని, మళ్ళీ జూమ్లో కలుసుకున్నంత వరకు కూడా తండ్రి మీరే మాకు తోడు నీడగా ఉండమని కొద్ది మాటలు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, తన కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధ కన్యాన సావాసము ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి పాస్టర్లకు, అలాగే దైవ సేవకురాలకు, విన్న ప్రతి ఒక్కరికను మరి చక్కటి ప్రసంగాన్ని అందించినటువంటి మరి ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి ఇప్పుడును ఎల్లప్పుడును తోడయుండి నడిపించబడును గాక.